ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసు కీలక దశకు చేరింది. 12 మంది నిందితులను రిమాండ్ ముగియడంతో విజయవాడ ఏసీపీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం రిమాండ్ను సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. ఈ సందర్భంగా కోర్టు పరిసరాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసు కీలక దశకు చేరింది. 12 మంది నిందితులను రిమాండ్ ముగియడంతో విజయవాడ ఏసీపీ కోర్టులో సిట్ అధికారులు అయితే హాజరుపరిచారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, అక్కడ పరిస్థితి అసలు ఎలా ఉంది? విజయ, మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అంటే ఇప్పటికే కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అనేది నడుస్తా ఉంది. అంటే భారీగా అంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ పాలసీని మార్పులు చేర్పులు చేసి దాని తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా నిలుపుదల చేసి కేవలం మాన్యువల్ గానే డబ్బులు వసూలు చేసి ఈ రకంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానిపైన చర్యలు కొనసాగిస్తా ఉంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో రాజు కసిరెడ్డి గారి నుంచి మొన్న 4 రోజుల క్రితం కూడా ఆయన కేసు అంటే ఆయన ఆస్తులకు సంబంధించి కూడా జప్తు చేయాలంటూ కూడా కేబినెట్ లో ఏకంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా తుది దశకు వస్తున్న తరుణంలో ఇవాళ నిందితులందరినీ కూడా ఏసీపీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. అంటే పూర్తిగా అంటే విచారణ జరిపిన తర్వాత వాదోపవాదం విన్న తర్వాత అంటే నిందితులందరూ కూడా తమకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా, ఎందుకంటే పలు దఫాలుగా అధికారులు అంటే సిఐడి అంటే ఏసీబీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి కేసులు నమోదు చేసి అరెస్ట్ అయిన తర్వాత ఎన్నో రకాల అంశాలపైన విచారణ జరిపారు. విచారణ అన్ని కూడా మేము ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వివరించాము, అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి మాకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అంటే నిందితుల తరఫున లాయర్లు వాదించినప్పటికీ కూడా ఈ కేసులో వీళ్ళకి గానీ బెయిల్స్ గానీ ఇస్తే ఖచ్చితంగా సాక్షులందరినీ కూడా తారుమారు చేసే అవకాశం ఉందంటూ కూడా ఏసీబీ కావచ్చు సిట్ అధికారులు ఇచ్చినటువంటి లాయర్లు చెప్పినటువంటి దాని ప్రకారం కోర్టు వచ్చే నెల 3వ తారీఖు రిమాండ్ విధిస్తూ అంటే బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ విధిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి వచ్చే నెల 3వ తారీఖున మరోసారి కోర్టు ఈ కేసుకు సంబంధించి మాత్రం విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా అంశాలు ఇంకా కూడా అతి త్వరలోనే, ఎందుకంటే గత వారం రోజుల క్రితం కూడా అంటే డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామిని కూడా చిత్తూరు జిల్లాలో ఇక్కడ పుత్తూరు వాళ్ళ ఇంటి వద్ద వచ్చే వరకు కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేయడం జరిగింది. ఇప్పటికి 3 సార్లు ఆయన దర్యాప్తు చేశారు. 4వసారి అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా చాలా మంది ఉన్నారు ఈ కేసులో, ప్రధాన పాత్రదారులు, సోదరులు, కీలకమైన వ్యక్తులతో ఉన్న నేపథ్యంలో సంబంధించి మాత్రం వచ్చే నెల 3వ తారీఖున విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపి.